డార్లింగ్ మన ప్రభాస్. మనం అందరం మన ప్రభాస్ ని డార్లింగ్ అని పిలుచుకుంటాం. కానీ ఆయన్ని మరింత రొమాంటిక్ గా డార్లింగ్ అని పిలిచే ఆ వ్యక్తి కోసమే మనము కూడా వెయిటింగ్ కదా. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది ఇప్పుడు అతి పెద్ద క్వశ్చన్. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆ సమాధానం అతి కొద్ది రోజుల్లో తెలియనుంది అని. ఏంటి, నిజమా? ఎస్, నిజమే. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎలాంటి వార్త వచ్చినా అది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం కూడా అలాంటి ఒక వార్తే సినీ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రభాస్ హైదరాబాద్ లో అత్యంత విలాసవంతమైన కొత్త ఇంటిని నిర్మిస్తున్నారని, ఆ ఇంటి విలువ 200 కోట్ల నుంచి 250 కోట్ల వరకు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే అంతకంటే ఎక్కువగా చర్చకు కారణమవుతున్న విషయమేమిటంటే ఈ డ్రీమ్ హౌస్ వెనుక ప్రభాస్ కుటుంబం ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేసిందనే వార్త. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాద్లోని కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ భవనం నిర్మాణం జరుగుతోందని అంటున్నారు. ఈ ప్రాంతం ప్రస్తుతం నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇప్పటికే పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, ఐటీ కంపెనీల అధినేతలు ఇక్కడ భారీ స్థాయిలో విలాసవంతమైన నివాసాలను నిర్మించుకున్నారు. ఇప్పుడు అదే ప్రాంతంలో ప్రభాస్ కూడా తన కలల ఇంటిని నిర్మిస్తున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మనకున్న సమాచారం ప్రకారం ఈ భవనం సాధారణ ఇల్లు కాకుండా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన లగ్జరీ ప్యాలెస్ లా ఉండబోతుందని తెలుస్తోంది. ఇంటి డిజైన్ నుంచి ఇంటీరియర్ వరకు ప్రతి అంశాన్ని అత్యంత ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారట. దేశ విదేశాల నుంచి నిపుణుల సలహాలతో ఈ నిర్మాణం జరుగుతోందని కూడా ప్రచారం వినిపిస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ వయసు 46 సంవత్సరాలు. ఇప్పటికీ ఆయన పెళ్లి చేసుకోకపోవడంతో అభిమానులు తరచూ అదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. గత కొన్నేళ్లుగా ఆయన వివాహం గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. కొన్నిసార్లు ఆయన పేరు హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి వినిపించింది. మరికొన్ని సందర్భాల్లో ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో ఏదీ అధికారికంగా నిర్ధారణ కాలేదు. ప్రభాస్ కూడా తన వ్యక్తిగత జీవితంపై ఎప్పుడూ స్పందించలేదు. అందుకే ప్రతి కొత్త వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. ఇప్పుడు వినిపిస్తున్న తాజా ప్రచారం ప్రకారం ఈ కొత్త ఇంటి నిర్మాణం కూడా ప్రభాస్ వివాహంతో సంబంధం ఉందనే టాక్ బలంగా వినిపిస్తుంది. వచ్చే ఏడాదిలోపు ప్రభాస్ పెళ్లి జరిగే అవకాశం ఉందని, అప్పటికి ఈ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి తర్వాత తన జీవిత భాగస్వామితో కలిసి కొత్త ఇంట్లో అడుగు పెట్టాలని ప్రభాస్ అనుకుంటున్నారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ప్రభాస్ కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందువల్ల ఇవన్నీ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలుగానే చూడాలి. ప్రత్యేకంగా అత్యాధునిక జిమ్, పెద్ద స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ మినీ థియేటర్, విశాలమైన అతిథి గదులు, విలాసవంతమైన లివింగ్ ఏరియా, ప్రత్యేక కార్యాలయాల విభాగం, అందమైన ల్యాండ్స్కేప్ గార్డెన్స్ వంటి అనేక సౌకర్యాలు ఉండనున్నాయని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు 100 సంవత్సరాల నాటి కల్పవృక్షాన్ని కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చి ఆ ప్రాంగణంలో నాటేలా ప్లాన్ చేస్తున్నారనే వార్త కూడా వైరల్ అవుతుంది. ఈ ఒక్క అంశమే ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చకు కారణమైంది. ప్రభాస్ వ్యక్తిత్వం గురించి తెలిసిన వారు ఆయనకు ఆర్భాటం కంటే ప్రశాంతమైన జీవితం అంటేనే ఎక్కువ ఇష్టమని చెబుతూ ఉంటారు. షూటింగ్లు లేని సమయంలో ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడపడానికి ఆయన ఇష్టపడతారు. అలాంటి ప్రభాస్ కోసం ప్రకృతి అందాల మధ్య ప్రశాంత వాతావరణాన్ని కల్పించేలా ఈ ఇంటిని రూపొందిస్తున్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. ఇల్లు, పెళ్లి వార్తలు ఎలా ఉన్నా ప్రస్తుతం ప్రభాస్ పూర్తి దృష్టి మాత్రం తన సినిమాలపైనే ఉంది. వరుస భారీ ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నారు. అవేంటో తెలుసు కదా. అందుకే రోజుకు గంటల తరబడి షూటింగ్లతో బిజీగా గడుపుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి విజయవంతమైన సినిమాల తరువాత సందీప్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి పూర్తిస్థాయి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకమైన మేకోవర్తో పాటు శారీరకంగా కూడా ఎంతో కష్టపడుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి తృప్తి ధిమ్రీ కథానాయికగా
జంటగా నటిస్తున్నారు. వీరిద్దరి జోడీని తొలిసారి తెరపై చూడబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ తో పాటు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్పిరిట్ సినిమాను కేవలం పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లీష్, చైనీస్, జపనీస్, కొరియన్ వంటి పలు అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదల చేయాలనే ప్రణాళిక ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సమయంలో ప్రభాస్ మరో భారీ చిత్రం ఫౌజీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. 2 భారీ ప్రాజెక్టులను సమాంతరంగా పూర్తి చేస్తూ ఆయన తన కెరీర్ లో అత్యంత బిజీ దశను కొనసాగిస్తున్నారు. వరుసగా భారీ సినిమాలు చేస్తూనే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు మన డార్లింగ్.